నేను పదే పదే తులారాశి వారికి ఒక విషయం చెప్తున్నానండి. అదేంటంటే 2025 సంవత్సరంలో గురువు 9వ స్థానంలోకి వచ్చాడు. మీకు తెలిసినటువంటి విషయమే. ఈ గురువు 9వ స్థానంలోకి వచ్చినప్పుడు మనకు సరస్వతీ నది పుష్కరాలు మిథున రాశి వారికి జరిగాయి. అది తులారాశి వారికి చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుందండి. ఈ సంవత్సరం గమనించండి, మీకు కొత్త కొత్త పనులు ముందుకొస్తాయి. మీరు ఆ పనులలో మంచి విజయం సాధిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సంవత్సరం ఆరోగ్యం అనేది కూడా మెరుగుపడుతూ ఉంటుందండి. వ్యాపారాలలో పురోగతి, అభివృద్ధి అనేది కూడా మీరు సాధించగలుగుతారు. మీ ప్రతిభను మీరు చాటుకునే అవకాశం ఆ భగవంతుడు మీకు కనిపిస్తుంది. కొత్త కొత్త అవకాశాలు వచ్చి కనువిందు చేయబోతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ 365 రోజులు సుమారుగా శని 2.5 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి 2.5 సంవత్సరాలు మీకు మట్టిని ముట్టిన బంగారమే. తులారాశికి, స్పెషల్లీగా తులారాశి వారికి అసలు మామూలుగా ఉండదండి. ఈ సంవత్సరం దాదాపుగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. నేను ఒకటే మీకు విషయం తెలియజేస్తున్నాను. మన పేరే మనకు పెన్నిది. మన పూర్వీకులు చెప్పారు, ఇల్లు ఇల్లాలు పిల్లలు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యంగా మనకు మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం కనుక పెంచుకోగలిగితే, ఫ్రీక్వెన్సీని కనుక మనం పెంచుకోగలిగితే జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్తామండి. దానిలో ఎటువంటి సందేహం. ఇప్పుడున్న స్టేజీ చాలా మైనస్లో ఉండవచ్చు, ఉంటే ఉండని